నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి పాలనలో అంతులేని అవినీతి ధ్వజమెత్తిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం అంబులెన్స్ ప్రారంభించిన వాసంశెట్టి సుభాష్. స్మార్ట్ మీటర్లపై ఎటువంటి అపోహలు వద్దు ఏపీ ట్రాన్స్కో ఎస్ఏ తిలక్ కుమార్ సూచన. కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను విస్మరిస్తుందని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వినోద్ ఆరోపించారు. గుంటూరులోని బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లను ఇటీవల సందర్శించారు. కనీస సౌకర్యాలు లేకపోవడం, ఆహారంలో నాణ్యత లోపించడం వంటి సమస్యల్ని గమనించారు. సంక్షేమ హాస్టళ్ల సమస్యల్ని పరిష్కారం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. విద్యారంగ సమస్యలపై త్వరలో పోరాటాలు చేస్తామని ప్రకటించారు. నగరాభివృద్ధిపై కార్పొరేషన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కొన్ని సన్నివేశాలు. సోషల్ మీడియా చూడని, లేదంటే టీవీలో ఓపెన్ చేయని, లేదంటే వీళ్ళు కొట్టుకునే సెల్ఫ్ డబ్బా అయిందంటే ఆంధ్ర రాష్ట్రం సంక్షేమం దృష్టిలో పరిగెడుతుంది అంటున్నారు. ఎన్ని కళ్ళబుల్లి మాటలు. మేము గత 4 రోజుల నుంచి ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వారి పిలుపు మేరకు జిల్లా మొత్తంలో ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్ని మేము చూస్తూ తిరిగాము. అక్కడ చూస్తుంటే సంక్షేమం ఏందో మేము చెప్తాము. ఫ్యాక్ట్ చూసాము. అక్కడ 2 లైట్లు ఉంటాయి, 10 బాత్రూమ్లు ఉంటాయి, డోర్లు ఉండవు. ఒకళ్ళొకళ్ళు పాటలు పాడుకుంటా మేము ఇక్కడ ఉన్నామని చెప్పి పక్కన తెలియజేసుకుంటున్నారు. ఇంకో చోట చూసుకుంటే చిన్న రేకులు ఇల్లు లేదా పెంకుటిల్లు, 29 మంది ఒకే చోట పడుకుంటున్నారు. పడుకొని వాళ్ళు చెప్పే బాధలు ఏంటంటే మాకే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. ఏదేమైనా వచ్చినాయి, ఎలుకలు కొడుతున్నాయంట, దుప్పట్లు కప్పుకోవడానికి లేవు, చలి వస్తుంది. బాత్రూమ్లు చూస్తుంటే ఇదా అనిపించింది మాకు. ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకుంటే సంక్షేమం అంటే ఏందనేది చూపించారు ప్రజలకి. కనీసం వీళ్ళకి వచ్చిన కాడి నుంచి హాస్టల్స్ని కానీ విద్యా వ్యవస్థను భ్రష్ట పట్టించేశారు. విద్యా వ్యవస్థను ఎట్టో భ్రష్ట పట్టించారు కదా. పాపం చదువు పిల్లల వసతులైనా బాగుండాలని చెప్పి మేము చూస్తే అవి కూడా ఏమీ లేవు. అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కావట్లా. కనీసం 250 రూపాయలు కాస్మోటిక్స్ పడతాయి. జనవరి నుంచి ఆపేశారు. ఒక్క వాచ్మెన్ లేడు. కనీసం కుకింగ్ చేసేవాళ్ళు సరిగా లేరు. కుకింగ్ చేసేవాళ్ళు లేక పిల్లల చేత వీళ్ళు కటింగ్లు చేపిస్తున్నారు. చెప్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి, మేము ఇన్ని కోట్లు వదిలే, అన్ని కోట్లు, ఇన్ని లక్షలు పెట్టామని చెప్పి. ఏడున్నాయి అన్నీ? ఈరోజు మేము విద్యా వ్యవస్థ వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయనకి ఒకటే మేము చెప్పాము, దీని మీద ఒక కమిటీ వేయమని చెప్పాము. ఆ కమిటీ వేసి మేము చెప్పింది అబద్ధం నిజం వచ్చి చూడమన్నాము. మీరు వెంటనే చూసి దాన్ని పరీక్షించాలి. లేని పక్షాన మేము కలెక్టర్ ఆఫీస్ ఎదురు నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాని తర్వాత ఎంత దూరమైన వెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి విద్యా వ్యవస్థ గట్టిగా నడమెత్తుతుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరంలోని సమస్యలపై ప్రతి 3-4 వారాలకి సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని చెప్పారు. 74 మందికి నష్టపరిహారం అందించామని అన్నారు. 8 నెలల్లో నందివేలుకు బ్రిడ్జి పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ చెప్పారు. సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్డు 3rd ఫేజ్ పనులు ప్రారంభిస్తాం. పీవీకే నాయుడు మార్కెట్ స్థానంలో రూపొందించిన డిజైన్ నచ్చలేదని అన్నారు. ఆ డిజైన్ మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. దాదాపు 8 మంత్స్లో కంప్లీట్ చేసి ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఒక మనీ హోటల్ సెంటర్ దగ్గర కల్వర్ట్ ఒకటి బిల్డ్ చేయాలి. దానికి ఎస్టిమేట్స్ R&B వాళ్ళు 3 to 4 డేస్లో ఇస్తే దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 వచ్చేటప్పటికి ఇందులో 3-4 ఇష్యూస్ ఉన్నాయి. రైట్ ఆఫ్ వే బౌండరీస్ వాల్స్ ఫిక్స్ చేయటం, అదేవిధంగా వచ్చేటప్పటికి రేపు 7వ తారీఖు టెండర్స్ కంప్లీట్ అవుతాయి. అది కూడా అయిపోతే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 వర్క్ స్టార్ట్ చేయాలని. తర్వాత మల్టిపుల్ రోడ్ డెవలప్మెంట్ ఉన్నాయి. ఇవేంటి, శారదా కాలనీ రోడ్డు, బ్రాడీపేట రోడ్డు, నెహ్రూ నగర్, ఇవన్నీ ఉన్నాయి మల్టిపుల్ రోడ్స్. వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. ఇందులో ఎల్సీ నంబర్ గేట్ 3 దగ్గర ఆల్టర్నేట్ రోడ్డు వచ్చేటప్పటికి అది టెండర్స్ అన్నీ అయిపోయినాయి. 1 వీక్లో అది కూడా వర్క్ స్టార్ట్ అవబోతూ ఉంది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కూడా వర్క్ స్టార్ట్ అయితే
మనకు అక్కడ ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ రోడ్ ఆటో నగరును అగతవరపాడు ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ఒక ఎక్స్ట్రా రోడ్డు. అదేవిధంగా ఇష్యూస్ ఉన్నటువంటి నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం, అందులో గవర్నమెంట్కి పంపించిన తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి బ్యాక్, మళ్ళీ అవి ఫిక్స్ చేసి పంపిస్తున్నాం. పీవీకే నాయుడు వెజిటబుల్ మార్కెట్ వచ్చేటప్పటికి ప్రీవియస్గా చేసినటువంటి డిజైన్ చాలామందికి నచ్చలేదు. సో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా రివైజ్డ్ వర్క్ చేయాలనుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ మానస సరోవరం నేచర్ పార్క్ చూసాం, దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏ విధంగా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా నల్లపాడు ట్యాంకు, బొంగరాలబీడు ల్యాండ్, ఈ రెండు కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. అవి రేపు పేపర్ మీద వచ్చిన తర్వాత కమిషనర్ గారు జిహెచ్ఎంసీ కింద తీసుకొని వాటిని డెవలప్ చేయటం. అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్ ఇన్కంప్లీట్గా ఉంటే పాత కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేశారు. అవంతా చేసి 3 వాటర్ ఈ కొత్త టెండర్ ఒకటి పిలుస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఈ గోరంట్ల వాటర్ ట్యాంకర్ కాకుండా వేరే వాటర్ ట్యాంకర్స్ కూడా అక్కడక్కడ కప్పులు పోయినాయి, ఒక 3 ఉన్నాయి. వాటన్నిటిని 3 ట్యాంకర్స్ కూడా టెండర్స్ పిలుస్తూ ఉన్నారు. అందులో బీఆర్ స్టేడియం ట్యాంకు 2 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా టెండర్స్కి వెళ్ళినాయి. అవి కూడా వర్క్ త్వరలో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి వర్క్స్లో, ఓల్డ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ కానీ అవన్నీ, వాటిని కొంచెం ఇంప్రూవ్ చేయమని అడిగాం. ఇందులో ఇంకోటి మంచి ఆనందించదగ్గ విషయం ఏంటంటే మొదటిసారిగా అందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా శానిటేషన్ ఇంప్రూవ్ అయిందని చెప్పి అందరూ ఆనందంగా చెప్పారు మొదటిసారి 1 ఇయర్లో. దానికి ముఖ్యంగా కమిషనర్ గారిని కానీ మేయర్ గారిని అందరినీ కూడా ఈ అధికారులను అందరినీ కూడా అభినందించాలి. రేషనలైజేషన్ చేయటం, ఎక్స్ట్రా వర్కర్స్ని తీసుకురావటం, ప్రతి వార్డుకి ఒక ట్రాక్టర్ని అలొకేట్ చేయటం, అడిషనల్ డస్ట్బిన్స్ పెట్టడం, కార్పొరేటర్స్ని ఇన్వాల్వ్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఈ రోజున శానిటేషన్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఎక్కడ సర్వేలు చేసినా కూడా గుంటూరు నెంబర్ 1 వస్తూ ఉంది. అయితే ఇంకా ముందుకు తీసుకువెళ్తాం దీన్ని. డ్రైనేజ్ క్లీనింగు, వాటర్ పైప్ లైన్ లీకేజ్ దగ్గర ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత విజనరీ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ప్రతి వర్గానికి కూడా ఒక సుపరిపాలన అందించాలనేటువంటి ధ్యేయంతో అనేక విధాలుగా వారి జీవితాల్లో మార్పు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో చాలా వెనుకబడినటువంటి మైనారిటీ వర్గాలకు రాబోయేటువంటి 4-5 సంవత్సరాల్లో ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించేటువంటి విధంగా, వారి జీవితాల్లో పూర్తిగా మార్పుని తీసుకొని వచ్చేటువంటి విధంగా పకడ్బందీగా ముందు చూపుతో ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దల ఆశీస్సులతో తప్పకుండా ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి, వారి జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత శ్రమతో, కష్టంతో, ఆలోచనతో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు గుంటూరు నగర అభివృద్ధితో పాటు పార్లమెంటుకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు దిశను నిర్దేశిస్తూ ప్రతినిత్యం కూడా ఈ నగర అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరింత విస్తృతంగా పనిచేస్తామని చెప్పి, ఎక్కడ కూడా ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటూ వారు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని తప్పకుండా మేమందరం కూడా ప్రజాక్షేత్రం నుండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 11 సంవత్సరాల పాలనలో దేశంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, బడా వ్యాపారవేత్తలకు 14.5 లక్షల కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా మాఫీ చేశారని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ బడా బాబుకి ఎంత రుణాన్ని మాఫీ చేశారన్న లెక్కలు వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడికి హోంమంత్రి అమిత్ షానే ప్రధాన కారణమని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి పాలనలో తిరుమల తిరుపతిలో అంటరానితనాన్ని పాటిస్తున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉంటాయని, దాన్ని పట్టించుకోవటం లేదని విమర్శించారు. అమరావతి రాజధాని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ అవదని, రాజధానికి 1,00,000 ఎకరాల భూములు ఎందుకని నిలదీశారు. మద్యం కేసుల్లో కేంద్ర కారాగారంలో ఉన్న పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. బాధపడుతున్నా, నేను ఊహించలా
అబ్బాయి మంచి స్థాయికి వచ్చాడు. వాళ్ళ నాన్న తెలుసు, అమ్మ తెలుసు. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో. తలుపు సందులో ఏళ్ళు పెట్టకూడదు. ఏళ్ళు పెడితే తీసుకోవడం చాలా కష్టం. కానీ నేను రోజు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చినప్పుడు ఆయనకు సానుభూతిని తెలియజేశా. ఈరోజు మిథున్ రెడ్డి ఒక చిన్న బిడ్డ, ఆయనకు కూడా నేను సానుభూతిని తెలియజేస్తున్నా. జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేస్తూ, అవినీతి బాగా సారాయిలో లిక్కర్లో పెరిగిపోయింది. మీకు తెలియని ఒక రహస్యాన్ని చెప్పదలుచుకున్నాను ఈ లిక్కర్ స్కామ్ గురించి. నేను మంత్రిగా, కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. నేను కెమికల్ మంత్రిగా దానికి చైర్మన్గా 1.5 సంవత్సరాలు ఉన్నాను. ఆల్ ఇండియా మొలాసెస్ బోర్డు అని ఒకటి ఉంటుంది. ఆ బోర్డుకు నేను చైర్మన్గా 1.5 సంవత్సరాలు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న క్యాబినెట్లో ఉంటూ చూశాను. ఈ లిక్కర్లో చాలా పాపాలు చేస్తున్నారు పాలిటీషియన్స్. మరి అప్పుడు 4 కిలోల మొలాసెస్ నుంచి 1 లీటరు ఆల్కహాల్ తయారు చేసేవాళ్ళు. ఆ రోజు మొలాసెస్ ధర 25 నయా పైసలు, పావలా. 4 కిలోల మొలాసెస్ 1 లీటరు మరి లిక్కర్ తయారు చేస్తుంది. 1 లీటర్ని బాగా పరిశుద్ధం చేసి మంచి బాటిల్ వేసి లేబుల్ వేస్తే 10 రూపాయలు అవుతుంది. అటువంటి లిక్కర్ని వేల రూపాయలు చేసి పేదోళ్ళ పొట్టలు కొడుతున్నారు పాలిటీషియన్స్, ప్రభుత్వాలని తెలియజేస్తున్నారు. ఇది లిక్కర్ స్కామ్. అది చాలా పొరపాటు చేయకూడదు. పేదోడు పొట్టగొట్టకూడదు. మరి రసీదులు లేకుండా ఇవ్వడం అనేది పొరపాటు. మరి జరిగింది అందరి కళ్ళ ముందు. ఇది ఇంతకంటే చట్టం ముందు చట్టం దాని పని చేసుకుంటుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా. కార్మికుల ఆరోగ్యం సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఇందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక కర్మాగార బాయిలర్స్ వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శ్రీ రామనగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంకు విరాళంగా అందజేసిన 42 లక్షల విలువైన అత్యాధునిక సౌకర్యాలు, వెంటిలేటర్, మానిటర్, ఇన్ఫ్యూజన్, స్ట్రెచ్చర్, ఏసీ కలిగిన అంబులెన్స్ ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జీరో ఇన్సిడెంట్ నమోదే ప్రభుత్వ లక్ష్యమని, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించని ఫ్యాక్టరీలకు అనుమతులు మంజూరు చేయబోమని, ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ వి ఆంజనేయులు, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఏ విశ్వేశ్వరరావు, ఈఎస్ఐ వైద్యులు, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్కి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, గతం 2 మాసాల కిందట ఈఎస్ఐ హాస్పిటల్లో కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది ఉండటం, సడన్ విజిట్ ఇక్కడికి రావటం, మరి కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా, అలాగే తర్వాత వెంటనే ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ అటెన్షన్తో పనిచేయటం వల్ల ఈరోజు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం. 250 నుంచి 300 ఓపీలు డైలీ మరి చూస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ చరిత్రలో తొలిసారని మేము సగౌరవంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రోజున అంబులెన్స్ ఇచ్చారో అత్యాధునిక పరికరాలతో నిండి ఉంది. స్పెషలిస్ట్ను కూడా అక్కడ నియమించడం జరిగింది. దాంట్లో ఈ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్కి, అదేవిధంగా ఇంకొక 2 అంబులెన్స్లు ఇటు వైజాగ్, ఇటు విజయవాడలో కూడా స్టేట్ బ్యాంక్ వారి సారథ్యంలో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. విద్యుత్ స్మార్ట్ మీటర్లను తొలి దశలో కేవలం విద్యుత్ ఎక్కువగా వాడుతున్న కమర్షియల్ సంస్థలకి మాత్రమే అమరుస్తున్నామని, ఇప్పటి వరకు వారి నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఏపీ ట్రాన్స్కో రాజమహేంద్రవరం సర్కిల్ ఎస్సీ కె తిలక్ కుమార్ తెలియజేశారు.
స్థానిక గోదావరి గట్టున ఉన్న ఎస్ఐ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్లు ఎవరిపైన బలవంతంగా రుద్దటం లేదని, ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు వినియోగిస్తున్న మీటర్ల కంటే అధునాతన టెక్నాలజీతో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ స్మార్ట్ మీటర్లను అమరుస్తున్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ అంగీకరించిన తర్వాతనే స్వచ్ఛందంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఈలు నక్కపల్లి శామ్యూల్, ఎం రవికుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్ అనేది చాలా అత్యధిక లాభాలున్న మీటరు. ఎలాగైతే మన చేతికి ఓల్డ్ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి ఎన్ని తేడాలు ఉన్నాయో స్మార్ట్ మీటర్కి అన్ని లాభాలు ఉన్నాయి. ప్రతి వినియోగదారుడు తన మొబైల్లో ఎప్పటికప్పుడు డేటా చూసుకునే అవకాశం ఉంది. స్మార్ట్ మీటర్ పెడితే అడ్వాన్స్గా పేమెంట్ చేయాలి, మనం ప్రీపెయిడ్ మీటర్లో అనే అపోహ ఉంది. ఇంతవరకు మేము మా యొక్క ఏపీ ఈపీడీసీఎల్ కానీ ఏపీ ఈఆర్సీ కానీ ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టమని చెప్పి అనలేదు. సో ఇంతవరకు ఎలా బిల్ పే చేస్తున్నారో ఈ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా అలాగే బిల్ పే చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఈ మీటర్ వల్ల మీ ఇంటికి వోల్టేజ్ ఎంత ఉంది, మీ ఇంట్లో కరెంట్ ఎంత ఉంది, ఇప్పుడు వరకు ఎంత బిల్లు కాలింది, మనం ఈ క్షణం వరకు మన బిల్లు ఎంత వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ఫీచర్స్ ఉన్న మీటర్ ఇది. ఈ స్మార్ట్ మీటర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటంటే ఒక మనకి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ రావడమే కాకుండా అయితే డిపార్ట్మెంట్ సైడ్ కూడా మాకు వెసులుబాటు ఏంటంటే అమౌంట్ కట్టకపోతే డిస్కనెక్షన్ అనేది ఫిజికల్గా ఇంటికి వచ్చి చేయడం అనేది అక్కర్లేకుండా సిస్టమ్ కంప్యూటర్లో మా అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్లో కూర్చొని డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు పేమెంట్ చేశారనుకోండి, సపోజ్ రాత్రి 8 గంటలకు పేమెంట్ చేశారు, మీరు ఆన్లైన్లో ఫోన్పేలో పేమెంట్ చేశారు. మీకు ఆప్షన్ ఉంది. గతంలో కరెంట్ ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టుకునేవారు. అలా కాకుండా మీకు ఫోన్పే వచ్చింది, పే చేశారు. పే చేసిన తర్వాత మీరు ఎంత షార్ప్గా పే చేశారో మేము కూడా అంత షార్ప్గా మీకు సప్లై ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఈ స్మార్ట్ మీటర్లో మళ్ళీ మా కంప్యూటర్లో మేము దానికి కమాండ్ ఇస్తే మీకు ఇమీడియట్గా పవర్ సప్లై వస్తుంది. సో స్మార్ట్ మీటర్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న మీటర్ తప్పితే మరి ఇంకేమీ కాదు. పాత మీటర్కి కొంత ఎలక్ట్రానిక్ డేటా అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ యాడ్ చేసిన మీటర్నే స్మార్ట్ మీటర్ అంటున్నాం. ఇందులో ఎక్కువ బిల్లు రావడం కానీ తక్కువ బిల్లు రావడం కానీ జరగదు. ఎప్పుడు గతంలో మీటర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని సరిచేసే అవకాశం మా ఇంజనీర్స్కి ఏ రూల్ ప్రకారం అయితే ఉందో స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా ఏదైనా బిల్లు ఎక్కడైనా తేడా వస్తే దాన్ని సరిచేసే అవకాశం అప్పుడు ఎలాగ ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. మేము 44,000 మీటర్లు పెట్టినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మాకు కనీసం 0.1% కూడా స్మార్ట్ మీటర్స్ వల్ల మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి ఇంతవరకు రాలేదు. మీకు పత్రికా ముఖంగా అంటే మీడియా ముఖంగా మీ ద్వారా ప్రజలందరికీ ఒక అవగాహన చెప్పాలి. మీ ద్వారా అందరినీ కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాజమహేంద్రవరం దేవి చౌక్లో కొలువు తీరిన శ్రీ బాల త్రిపుర సుందరి కనకదుర్గమ్మ వారిని శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని 45,000 రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. దేవి చౌక్ కనకదుర్గమ్మ వారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీ కాళహస్తీశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఈ పవిత్ర శ్రావణ మాసంలో మహిళలందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆమె కృపకు పాత్రులు కావాలని సూచించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో కొత్త 500, 100 రూపాయలు, 50, 20, 10 రూపాయల నోట్లతో అమ్మవారిని అలంకరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. శ్రావణ మాసం మహాపర్వదినం ఈరోజు దేవితో కమ్మల భారతి అమ్మవారి గారికి ఈ యొక్క లక్ష్మీ కటాక్షం అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పేసి దేవి కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారి కరెన్సీ యొక్క నోట్లు అలంకరణ చేయడమైంది. కాబట్టి ఈరోజు ఎవరైతే అమ్మవారి సేవించి ధరించారో వారికి లక్ష్మీ కటాక్షం కలిగి అన్ని కలిగి సుఖంగా కలుగుతాయి. శుభం పోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ కూటమి పాలనలో అంతులేని అవినీతి ధ్వజమెత్తిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం అంబులెన్స్ ప్రారంభించిన వాసంశెట్టి సుభాష్. స్మార్ట్ మీటర్
మీటర్లపై ఎటువంటి అపోహలు వద్దు. ఏపీ ట్రాన్స్కో ఎస్ఈ తిలక్ కుమార్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.